ఇంకేం రాదని చెప్పారు. ఇవాళ కరెంట్ ఉంటుంది కదా రైతులకు మీరు చెప్పండి. ఇవాళ రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాము. రైతులకు మనం పంట నష్టపోతే 10,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి 2 రోజులలోనే ప్రకటించడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటాయి. ఇలా కేసీఆర్ అంటున్నాడు పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణమంట. అయ్యా నువ్వు కట్టిన ప్రాజెక్టు కూలిపోవడం వల్ల, నువ్వు కట్టిన పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా అక్కడే ఉండడం వల్ల, అవినీతి వల్ల, ఇలా నాణ్యత లేకపోవడం వల్ల, ప్రాజెక్టు కంపెనీకి పోవడం వల్ల ఇవాళ కరెంట్ వచ్చింది. కానీ కాంగ్రెస్ వల్ల కాదు. ఇవాళ ముసలి కన్నీరు కాలుస్తా ఉన్నారు, బస్సులలో పోయి ఎన్ని పంటలను చూస్తా ఉన్నారు. ఇవాళ అంటున్నారంటే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి టీఆర్ఎస్ మాట్లాడిందంటే మరి 8,000 మంది రైతుల ఆత్మ ఏమో చనిపోయిన రైతులు. ఇవాళ ఒక రైతులు గారు యువకులు చనిపోయారు నిరుద్యోగంతో. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర 3 నెలల్లో 30,000 మందికి మనము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నిధుల పరిస్థితి చూస్తా ఉంటే మొత్తం చిప్పచెతికిచ్చిపోయాడు. రాజుల పైసలు రానపాలైనట్టు మరి కేసీఆర్ ప్రజల పైసలు గంగపాలు వేసి ఇవాళ 7 లక్షల రూపాయల అప్పు మన తెలంగాణకి ఇచ్చి మనకు చిప్పచెతికిచ్చి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేము బంగారుపల్లిలో తెలంగాణ ఇచ్చాము. ఇక కేటీఆర్ హరీష్ ఏం మాట్లాడుతుందో అధికారం కోల్పోయిందని మరి మధ్యస్థితిలో లేకుండా పిచ్చోళ్ళు అలా చెల్లెలతో జైలుకి అయింది. మాకు కూడా అక్కడ ఖాళీ ఉన్నాయి జైలు, మరి మేము కూడా పోవాల్సి వస్తుందని చెప్పి మధ్యస్థితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు 8 సీట్లు అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని కొనబడతామని చెప్పి. అయ్యా ఎవరితో ఎట్లా కొనబడతావు? 8 మందితో ఎట్లా కొనబడతావు? అవసరం ఉంటే నువ్వు టీఆర్ఎస్ కలిసి మరి ఇంకేదో కుట్రలని వేరే రాష్ట్రాలు చేసినట్టు ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీని కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేరికైనటువంటి అందరు నాయకులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు, మరి జడ్పీటీసీలు చేసేవాళ్ళు, ఇంతమంది సర్పంచులు చేసేవాళ్ళు, సింగిల్ చైర్మన్ చేసేవాళ్ళు చాలా నిధిదారులు ఇవాళ పెద్ద ఎత్తున మన పార్టీలో రావడం జరిగింది. మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా, మీకు కూడా తగ్గ గుర్తింపు ఉంటుంది. కానీ మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మీకంటే కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళే మాకు మొదటి నుండి దిక్కున్నారు కాబట్టి వాళ్ళు ముందు మంచిగా కూర్చుంటారు, మీరు ఎంత మంచిగా కూర్చుంటారని చెప్పడం తప్పట్లేదు. ఇవాళ చాలా జాగ్రత్తగా కొత్త వాళ్ళు వస్తే ఏమవుతుందో మా పరిస్థితి, మరి మా పాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని అనుమానాలు ఉన్నాయి. అలాంటివి ఏం అవసరం లేదు. నేను ఒక ఉద్యమకారునిగా నేను మీకు అందరూ కూడా 5-6 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాక మీకు కష్టాలు తెలుసు. నేను కూడా కష్టపడ్డా, అన్ని రకాల కష్టపడితేనే మీ దయతో ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టి కార్యకర్తల కష్టం ఎప్పుడు కూడా అది కాదు. ఖచ్చితంగా మీరు అందరి మీద గుండెల్లో ఉంటారు. మీరు చేయబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి బీజేపీ వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఏదైతే ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి మన పార్లమెంట్ లో ఘన విజయం సాధించడానికి పెద్దల జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మనం అన్ని పార్టీల వాళ్ళని కూడా దగ్గర తీసుకుని ఎవరైతే మరి బీజేపీకి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇవాళ మేము పనిచేసి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే మన వాళ్ళను మనం అందరం కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే నాకు 22,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ జీవనాలకు మనం 50,000 మెజార్టీ ఇవాళ. ఇంతకుముందు కంచెడి గంగ అన్నాడు, ఇంతకుముందు కంచెడి గంగ అన్నాడు. బిచ్చిపల్లి మండలంలో 10,000 మెజార్టీ ఇస్తాం సార్ మన కాంగ్రెస్ పార్టీకి. అది మా బాధ్యత, మా పార్టీ మన నాయకులకు బాధ్యత అని చెప్పడం జరిగింది. నిజంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ పార్టీ మన మండల నాయకులకు, పెద్దలు గంగాధర్ కానీ, అమృతపురి గంగాధర్ కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ శాంసన్ గారు కానీ, వాళ్ళు చాలా కష్టపడి వారం రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకందరూ కూడా తప్పకుండా మీ స్థానం మీకు ఉంటుంది. మీరు ఏకి అపోహలు అనుమానాలు వద్దు. మనకి ఇప్పుడు ముఖ్యంగా మన ముందున్నది మనము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో తర్వాత రాబోయే కాలంలో 6వ తారీఖు నాడు మన పెద్దలు రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీ పథకాలు అమలు చేయబోతున్నారు. కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉందో దాన్ని మనం గడప గడపకు తీసుకొని పోయి ప్రతి ఓటర్ను ఎడ్యుకేట్ చేసి, ప్రతి మహిళను ఎడ్యుకేట్ చేసి, మరి మా ఎన్నికల్లో మనం ఎట్లయితే పనిచేసామో అంతకంటే